తమ సీట్ల ఖరారు విషయంలో పూర్తి స్థాయిలో ఒక కొలిక్ వచ్చేసాయి. సో వాళ్ళు ఎవరెవరు ఎన్ని పోటీ చేయాలి, ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, కేవలం గెలిచే సీట్ల ఆధారంగానే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇచ్చిన పిలుపు ఆధారంగా వచ్చిన నివేదికల ఆధారంగా పూర్తి స్థాయిలో నిన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రతినిధులు ఎవరైతే కేంద్ర మంత్రి షెకావత్, మాజీ ఎంపీ వైజయంత్ పాండా, వీళ్ళందరూ కూడా నిన్న మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు, చర్చించారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ పోటీ చేస్తే నగ్గుతాం, ఎవరు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గితే ఎక్కడ నెగ్గుతాం అనే అంశాల ఆధారంగా పూర్తి స్థాయిలో సీట్ల ఖరారు కొలిక్కొచ్చేసింది. సామాన్యంగా 3 పార్టీలు అన్నప్పుడు అభిప్రాయ భేదాలు లేదా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, ఈగో ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే ఎజెండా, ఉమ్మడి లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, దాన్ని పునర్నిర్మించాలి అనే ఒక ఏకైక పాయింట్తో వాళ్ళ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చాలా క్లారిటీగా స్పష్టంగా సీట్ల సర్దుబాటు చేసేశారు. ఆ సీట్ల సర్దుబాటులో భాగంగా లెక్కలు ఎలా ఉన్నాయంటే టీడీపీ 17 ఎంపీ 144 ఎమ్మెల్యే, బీజేపీ 6 ఎంపీ 10 ఎమ్మెల్యే, జనసేన 2 ఎంపీ 21 ఎమ్మెల్యే, 1 ఎంపీ. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఖరారు చేసేశారు. చేసేసిన నేపథ్యంలో సంయుక్తంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. గతంలో జనసేన 3 లోక్సభ 24 అసెంబ్లీ అన్నారు, కానీ పొత్తులో భాగంగా ఆయన దాన్ని ఎంపీ సీట్లని త్యాగం చేసి 2, అలాగే 3 అసెంబ్లీ ఇటు త్యాగం చేసి టీడీపీ కూడా 1 సీట్ని తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని పాటిస్తూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సీట్ల ఖరారు మనకి జనసేన 2 ఎంపీ, లోక్సభ 2, అసెంబ్లీ 21, బీజేపీ 6 లోక్సభ 10 అసెంబ్లీ, టీడీపీ 17, 144. అంటే ఈ భేటీలో చంద్రబాబు ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన చర్చలు అన్నీ కూడా సవివరంగా ప్రత్యర్థులు ఎవరు, సమీకరణాలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా నివేదికలు స్పష్టంగా కేంద్ర ప్రతినిధుల ముందుంచారు. షెకావత్ అలాగే వైజయంత్ పాండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి తెలియజేశారు. అలాగే సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు బీజేపీ కోటాలో సీట్ ఇవ్వడంపై కూడా చాలా సీరియస్గా చర్చ జరిగింది. సో మొత్తానికైతే ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా సీట్లు కొలిక్కొచ్చేశాయి. అయితే ఈ జరిగిన చర్చలన్నింటి విషయంలో కూడా సానుకూలంగా వాళ్ళు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరొక వైపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో జరగబోయే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభకు హాజరు కాబోతున్నారు. దీంతో అటు శ్రేణుల్లో ఉత్సాహమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సభపై పూర్తి స్థాయిలో ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ప్రధాని మోదీ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అనేక పర్యటనలు చేస్తూ కూడా ఆయా రాష్ట్రాల్లో వరాల జల్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ ఉమ్మడి సభలో దాదాపుగా 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు, మోదీ గారు అలాగే పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకి, అది చిలకలూరుపేటలోని ఉమ్మడి సభ వేదికగా రాబోతున్నారు. యాక్చువల్గా 16వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యటన వివరాలు, పర్యటన ఖరారైంది. అది క్యాన్సిల్ చేస్తూ 17న ఉమ్మడి సభ చిలకలూరుపేటలో వస్తున్నట్టు ఇప్పటికే బీజేపీ శ్రేణులకు సమాచారం ఇచ్చేశారు. దీంతో ఆ సభపై ఉత్కంఠ ఉంది. ఇక సందట్లో సైడేమియాలాగా అధికార పార్టీ ఎప్పుడైతే సీట్లు ఖరారు చేశారో 144, 10, 21 అసెంబ్లీ, టీడీపీ 17, 6, 2 కాంబినేషన్లో ఇటు ఎంపీ సీట్లు ముగ్గురు పార్టీల మధ్య రావడమే తరువాయి తమకు తెలిసిన విద్యలో ఇన్ని సీట్ల అన్ని సీట్ల అని చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం, ఆపరేషన్ ఆకర్షకు ప్రయత్నించడం, ఇక్కడ సీట్లు రాని వాళ్ళ ఇళ్లకి నేరుగా అధికార పార్టీ నాయకుల్ని పంపించేసి 2 మేము టికెట్లు ఇస్తా ఉండడం. కానీ ఇక్కడ లాజిక్ ఏమిటంటే వాళ్ళకి అభ్యర్థులు లేక, అది స్పష్టంగా గత కొన్ని రోజుల నుంచి విడుదల చేస్తున్న జాబితాల్లో మనం చూస్తున్నాం, అభ్యర్థులు లేరు అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న కూడా మనం చూసాం, ప్రధానంగా మాగుంట ఫ్యామిలీ కూడా చేరిపోయింది. సో వైసీపీ ఆకర్ష్ అనేది స్పష్టంగా డమాలైన విషయం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తంగా ఇటు పొత్తుల సీట్లు ఖరారు కావడం, మోదీ రావడం, సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మొత్తంగా పూర్తి స్థాయిలో మారబోతోందా, అలాగే గ్రాఫిక్స్ సభలతో ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి జగన్ గారి సభకి ధీటుగా మరి 17వ తేదీన ఉమ్మడి సభ జరగబోతోందా, మేం సిద్ధం అంటే
మేము సిద్ధమే, మేము రెడీయే, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఏం జరగబోతోంది అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత